నమస్తే అండి, నేను రజాక్. ఎంత బలుపు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని అవమానకరంగా చిత్రీకరిస్తూ వీళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న తీరు చూస్తుంటే సిగ్గుతో నవ్వుతున్నారు జనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వెటకారపు మాటలు, వెటకారపు రాతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కంపేర్ చేస్తా ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అంటూ పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నోటి నుంచి అనని దాన్ని కూడా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నటువంటి సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్లు. నేను ఇక్కడ కాంగ్రెస్ అంటుంది రేవంత్ రెడ్డి గారు మాకు వేరు, ఈ కాంగ్రెస్ పార్టీ వేరు. రేవంత్ రెడ్డి గారు మాకు వేరు, ఈ కాంగ్రెస్ పార్టీ వేరు. రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీని మా దృష్టిలో కలపకండి. సో ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ పార్టీతో మేము వేరుగా చూస్తూ ఉంటాం. మా అభిమానం రేవంత్ రెడ్డి గారికి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఓకే, ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కంపేర్ చేస్తా పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది ఈ సోషల్ మీడియాది. కట్టర్ కాంగ్రెస్ అంట. ఈ కట్టర్ కాంగ్రెస్ పరిస్థితి గత 15 ఏళ్ళుగా ఏమవుతుందో మనం చూస్తాం. డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీ ఈ కట్టర్ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో. పట్టుమని 25 కోట్లు కూడా పడినటువంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కట్టర్ కాంగ్రెస్ అనమాట. ఓకే, ఏమంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ మీద మాకు ఎలాంటి నెగిటివిటీ లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులుగా కూడా. కేవలం మీ కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్నటువంటి రాజకీయం, మీరు కూడా మొన్న మాట్లాడినటువంటి మాటలు ఒత్తిడి కారణంగానే మాట్లాడినట్టయితే మాకైతే అర్థమైంది. కావాలని చెప్పేసి పని కట్టుకొని మీరు మాట్లాడినట్టయితే మాకైతే అర్థం కాలేదు. కానీ ఈ రోజున ఈ కాంగ్రెస్ కావాలని చెప్పేసి చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో, ఈ రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కంపేర్ చేస్తా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 6 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్ వచ్చేసి పొత్తులో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు. మన బతుకుల్లో మనం ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదా? కాంగ్రెస్ పార్టీ పొత్తు లేదా? ఇండియా అలయన్స్ ఎందుకుంది? ఏ రాష్ట్రాలు ఎక్కడ పొత్తులు పెట్టుకుంటున్నాం? మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం ఎంఐఎంఎల్ దగ్గరికి కూడా వెళ్ళి మా పార్టీకి సహకరించండి, మన అభ్యర్థికి సహకరించండి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడుక్కున్నారు కదా. నేను ఇక్కడ పార్టీని అంటాను, అభ్యర్థిని అనట్లేదు. ఓకే, కాంగ్రెస్ గురించే మాట్లాడుతుంది. నేను రాజకీయ నాయకుల గురించి కూడా కాంగ్రెస్ మాట్లాడను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ మోడల్స్ ఆపరెంట్ అనే ఒక డిఫరెంట్గా ఉంటుంది. మోడల్స్ ఆపరెంట్ అనే ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకే ఆంధ్రాలో ఏమీ లేకుండా పోయింది. సిపిఐ సిపిఎం కన్నా మా రాష్ట్రంలో గుర్తింపు ఉంది, కానీ కాంగ్రెస్కి లేదనమాట. 6 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. పొత్తులో ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి అయినాడు కదా, అవ్వకుండా ఏం లేడు కదా, పారిపోలేదు కదా, దమ్ముగా పార్టీ పెట్టినాడు కదా, నిలబడుతున్నాడు కదా, కలబడుతున్నాడు కదా. పోయిన ఎలక్షన్స్లో మనం పోటీ చేస్తే మన డిపాజిట్లు ఏంటి? లేదు 2019 ఎలక్షన్స్కి వెళ్దాం, మన పరిస్థితి ఏంటి? 2014 తర్వాత జరిగినటువంటి ప్రతి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఒక్క వార్డు మెంబర్ ఉన్నాడా? ఒక్క వార్డు మెంబర్ మన బతికి. మనం మాత్రం ఆంధ్రాలో చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి? 5 సార్లు ఎమ్మెల్యే అంటే ఇప్పటికి 5 పార్టీలతో పొత్తు మనం పెట్టుకోవాలా? మన పార్టీ పొట్టు పెట్టుకోవాలా? దేశవ్యాప్తంగా యూపీకి వెళ్తే ఒక పార్టీతో పొట్టు పెట్టుకుంటాం, బీహార్ వెళ్తే ఒక చోట పెట్టుకుంటాం, తర్వాత పక్కన ఉన్న గుజరాత్కి వెళ్తే ఇంకో పార్టీతో పెట్టుకుంటాం, ఇటు పక్క కర్ణాటక వెళ్తే ఒక పార్టీతో, తమిళనాడుకి వెళ్తే ఒక పార్టీతో, 10 పార్టీలతో పొత్తులు పెట్టుకొని దేశవ్యాప్తంగా వీళ్ళు కథలు చెప్తూ ఉంటారనమాట. మరి ఇండి కూటమి ఎలయన్స్ అంటే ఏంటి? దేనికోసం పెట్టుకున్నారు? పెట్టుకోకూడదు కదా, మీకు పొత్తులు పడవు కదా. సరే, కాంగ్రెస్ పార్టీ అనుకుందాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు? సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకున్న చరిత్ర మంది కాదు, మనకు లేదు వెనకాల బ్యాక్గ్రౌండ్. మనం మాట్లాడతాం 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ అని. ప్రజారాజ్యంతో పార్టీలు కలుపుకుంది మనం కాదు. వీళ్ళు మాట్లాడతారు పొత్తుల గురించి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్ పంచాయతీ నడిచినా పొత్తులు పెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు పవన్ కళ్యాణ్ 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. మనం 60 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం కదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలతో. ఒక బీజేపీ పార్టీతో తప్పితే అన్ని పార్టీలతో మనం పొత్తులు పెట్టేసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నాడని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వాగేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే 2 సార్లు మంత్రి అయ్యాడట. మొదటి ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓటమి. అవును, ఓడిపోయినాడు. ఓడిపోతే తప్ప రాహుల్ గాంధీ ఓడిపోలా? దేశంలో రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయినాడా లేదా? సోనియా గాంధీ పోటీ చేసి ఓడిపోయిందా లేదా? లేదు. ఇక్కడ ఎవరైతే మొన్న 2019 ఎలక్షన్స్లో లేదంటే 2014 తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో పరిస్థితి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మొన్న ఏదో రేవంత్ రెడ్డి పుణ్యమా అంట గెలిచినారు. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అంటనే గెలిచినారు వీళ్ళు. చెప్తున్నా కదా, నెక్స్ట్ ఎలక్షన్స్లో డిపాజిట్లు కూడా రావు తెలంగాణలో ఈ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే. ఒకసారి ఎంపీ అయితే
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యి ఎలాగ పెడుతున్నాడు కదా ఒక 5 మంత్రిత్వ శాఖలకి. మరి ఇంకేంటంటే బాధ. నెక్స్ట్ తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట పుట్టడం జరిగింది. ప్రతి చోట పుట్టడం అంటే ఇలాంటి బుర్ర ఉండబట్టే మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది సజీవ సమాధి అయిపోయింది అన్నమాట. గ్రామాల్లో కూడా మాట్లాడుకోరు కాంగ్రెస్ పార్టీ గురించి. అంటారు మా దగ్గర. ఆంధ్రాలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పుట్టాడా, మీకు వచ్చి చెప్పినాడా చెవులు ఏమన్నా పుట్టాను ఇక్కడ అని చెప్పేసి. వాళ్ళ నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, ఎక్సైజ్ శాఖలో పనిచేసేటవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత ఒక చోట ఉంటాడా, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. తన జీవితంలో ఒకసారి నెల్లూరులో, గుంటూరులో, విజయవాడలో, కుదిరితే గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడో ఆయన వర్క్ చేయడం జరిగింది. దాని రీత్యా ఆయన ఏం చేశాడు, ఆయన కొడుకుని తీసుకెళ్ళాడు. ఆడికి పోతే ఆడికి పవన్ కళ్యాణ్ అక్కడ పుట్టేశాడు అని చెప్తాడు. మరి నేను ఈ ప్రాంతంలో పెరిగానని చెప్పుకుంటూ కూడా తప్పేంటే, దీనికంటే దరిద్రం దుర్మార్గం ఏం లేదనమాట. ఇది కాంగ్రెస్ రాజకీయం. నెక్స్ట్ ఏంటి, నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్, ఆంధ్ర రాష్ట్రం ముద్దుబిడ్డ. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేయాలని ఉద్దేశం లేదు, నాకు ఆయన ప్రస్తావించాలని తీట కూడా లేదు. ఎందుకంటే నాకు నాయకులుగా వీళ్ళంటే గౌరవం ఉంది కానీ పార్టీ అంటే గౌరవం లేదులే. కానివ్వండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని గురించి కాదు, నేను ఆయన చర్చ గురించి, ఇక్కడ చర్చ ఆయన గురించి కాదు. కాంగ్రెస్ పార్టీ మొన్న ఆంధ్రాకి తెలంగాణకు వరదలు వచ్చినాయి. విజయవాడ మునిగిందని చెప్పి ప్రచారం చేసినారు కదా, ఖమ్మంకి వరదలు వచ్చినాయి కదా. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఎంత డబ్బు ఇచ్చినాడు. ఇప్పుడు నువ్వు కంపేర్ చేసినటువంటి నాయకులు ఎవరైనా, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా, పాతుకుపోయి 5 సార్లు 60 సార్లు గెలిచినటువంటి నాయకులు ఎవరైనా మీ తెలంగాణ రాష్ట్రానికి, మా ఆంధ్రాకు వద్దు, మీ తెలంగాణ రాష్ట్రానికి ఎంత డబ్బు పంచారు, ఎంత పేద ప్రజలకు సాయం చేసినారు, ఎన్ని కోట్లు దాన ధర్మం చేసినారు. పవన్ కళ్యాణ్ ₹1 కోటి ఇలా విరాళం ఇచ్చినాడు అని చెప్పడానికి మా దగ్గర దమ్ము ఉంది, ధైర్యం ఉంది, చెప్పేంత సత్తా ఉంది. ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా, మా పార్టీలు ఏవైనా అయి ఉండొచ్చు, మా పౌరులుగా మా పవన్ కళ్యాణ్ ఇది ఇచ్చినాడు తెలంగాణకు అని చెప్పేసి. కరోనా వచ్చి పాండమిక్ వచ్చేసి మనుషులు చచ్చిపోతా ఉంటే ₹1 కోటి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, మా రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పుకోవడానికి దమ్ముగా ఉన్నాం. కానీ తెలంగాణకి సంబంధించి ఏ ఒక్క లీడర్ అయినా మొన్న ఆంధ్రాకి వరదలు వస్తే ఒక్కడు మాట్లాడినాడా, ఒక్కడు ఇదిల్చినాడా, ఒక్కడు కూడా చేయడు. పవన్ కళ్యాణ్ అట పొత్తులో ఒకసారి ఎమ్మెల్యే అట, 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడట, మొదటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడట, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పుట్టాడట. అలా పుట్టినోడే కోట్లు డొనేషన్ చేసినాడు, దాన ధర్మాలు చేసినాడు, రాష్ట్రాలకు ఇచ్చినాడు. అలా పుట్టినోడే ఇచ్చినాడు. మరి మన పరిస్థితి, మనం ఏం చేసినాం, మన పార్టీ ఏం చేసింది? నేను ఇక్కడ పాయింట్అవుట్ చేసి పలానా పర్సన్ అని చెప్పట్లేదు, పార్టీ సోషల్ మీడియా. ఇక్కడ ఈ దిక్కుమాల సంత ఏంటంటే, ఈ కాంగ్రెస్లో ఉన్న తీరు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, ప్రతిదానికి వెళ్ళాలన్నమాట. గల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి రావాలా ప్రతిసారి. వాళ్ళు ఏదైనా తదాస్తు అంటే అవుతుంది అనమాట ఇక్కడ పనులు, లేకపోతే అవ్వనమాట. చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే ఒక దమ్మున్న మగోడు రేపొద్దున ఇండివిజువల్గా పార్టీ పెట్టిన పార్టీని గెలవగలుగుతాడు. ఆ చరిష్మా ఉన్న పర్సన్ అతని పుణ్యం అంట కాంగ్రెస్ గెలిచి ఈ రోజున. మరి ఇంత చరిష్మా, ఇంత తోటకూర, ఇంత తొక్క ఉంటే 2019 ఎలక్షన్స్లో కూడా మనం గెలవాలి కదా. మరి కేసీఆర్ ఎందుకు గెలిచినాడో, ముందస్తు ఎలక్షన్స్కి పోయి రేవంత్ రెడ్డి సునామీ కారణంగా, రేవంత్ రెడ్డి దమ్ము కారణంగా, రేవంత్ రెడ్డి సత్తా కారణంగా మన ఎలక్షన్స్లో ఇక్కడ నెగ్గారంతే. ఇది పార్టీ గెలుపుగా మేమైతే చూడట్లేదు, రేవంత్ రెడ్డి చరిష్మా గెలుపుగా అయితే చూస్తాం. పవన్ కళ్యాణ్ గెలుపు అంటారా, అది దమ్ము, 100% స్ట్రైక్ రేటు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిలబడ్డానికి కారణం పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ఒప్పుకునే దమ్ముందా? లేదు కదా. సో ఇదనమాట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని దయచేసి దిక్కుమాల రాజకీయాలకు ఆయన లాక్కండి. ఆయన 5 సార్లు అయినా 60 సార్లు అయినా ఆయన ఏదో ఆయన చేసినాడు. పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళంతవరకు కంపేర్ చేసుకోకండి మీ రాజకీయ నాయక పార్టీలు, మీ పార్టీకి సంబంధించిన నేతలతో. ఓకే. సో ఇలాంటి ఎటకార ప్రాంతాలు రాస్తే కనుక ఎటకారంగానే మాట్లాడాల్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర పౌరులంతా.